హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. ఈరోజు నేను బొబ్బట్లు, అది పోలేలు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి పిలుస్తారు. అది పర్ఫెక్ట్గా ఎలా రావాలి, మనకి స్వీట్ షాప్లో తిన్నట్టు లేదా క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టుగా పర్ఫెక్ట్గా ఎలా రావాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇది మనం మైదా పిండితో చేసుకోవచ్చు, లేదా మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా కన్నా గోధుమ పిండితో చాలా టేస్ట్ బాగుంటుంది. మనం ఒక్కసారి ఈ విధంగా చేసామంటే ఇంకా ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాము. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇంట్లోనే పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా దానికోసం మనం కొంచెం శనగపప్పు మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. ఒక కప్పుకి ఒక కప్పు నేను బెల్లం యూస్ చేస్తున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. నేను 2 కప్పుల శనగపప్పు నానబెట్టుకున్నాను. ముందు నానబెట్టుకో అవసరం లేదు, ఇది తొందరగానే ఉడుకుతుంది. ఒక 5-10 మినిట్స్ వరకు నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఫాస్ట్గా ఉడికిపోతుంది. అలాగే మనం తర్వాత దీన్ని మిక్సీలో కూడా వేసేస్తాం కాబట్టి కొంచెం కొంచెం అంత బాగా ఉడకకపోయినా పర్వాలేదు, మెత్తగా ఉడకకపోయినా పర్వాలేదు, ఉడికితే సరిపోతుంది. నేను ఇప్పుడు దీంట్లోనే ఇది ఉడకబెట్టుకునేటప్పుడే కొన్ని ఇలాచీ అలాగే కొంచెం సోంపు యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, సోంపు వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అది కొంచెం ఫ్లేవర్ తెలుస్తుంటే చాలా బాగుంటుంది. నేను అవి యాడ్ చేసేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఉడికేటప్పుడే వేసుకుంటున్నాను నేను. కావాలంటే మీరు పౌడర్ మిక్సీ వేసుకున్నప్పుడు ఇది కలుపుకునేటప్పుడైనా పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేదా అలాగే అన్నా పూర్ణం చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ఉడకబెడితే ఈ ఫ్లేవర్ అంతా మంచిగా దిగుతుందని ఇలా పెట్టుకున్నాను. నేను తర్వాత కూడా కొంచెం పాకంలో కూడా వేసుకుంటాను. ఇప్పుడు నేను 2 కప్పులు తీసుకున్నాను అని చెప్పాను కదా శనగపప్పు, దానికోసం నేను 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో 1.5 కప్పు అది వేసి కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవి మొత్తం షుగర్తో కాకుండా బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుంటాయి. ఇది కొంచెం ఉడికి మరిగేలోపు మనము ఈ పప్పు ఉడికిపోయింది, దీన్ని మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాము. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పూర్ణాలు చేసుకుంటే మెత్తగా అవ్వకపోయినా కొంచెం పప్పు ఉన్నా పర్వాలేదు, బాగుంటాయి. ఇలా బొబ్బట్లు చేసుకునేటప్పుడు మాత్రం బాగా మెత్తగా చేసుకుంటేనే బొబ్బట్లు మంచిగా వస్తాయి. లేదంటే మళ్ళీ మొత్తం పప్పు చేసామంటే బయటికి వచ్చేస్తూ ఉంటాయి, మనకి సరిగ్గా రాదు. చూసారు కదా, ఇది బాగా మరిగిపోయింది. ఇక్కడే పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగిపోయి మంచిగా మరిగితే సరిపోతుంది. నేను దీంట్లో కూడా కొంచెం సోంపు యాడ్ చేసుకున్నా, నాకు కొంచెం సోంపు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకోసమని. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పిండి మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇది మెత్తగా చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మంచిగా దగ్గరకు వస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిపోయినాక గట్టిగా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు చల్లారిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఈలోపు మనము బొబ్బట్లు చేయడం కోసమని పిండి కలుపుకొని పెట్టుకుందాము. నేను మైదా పిండి తీసుకుంటున్నాను, దీని బదులు మనం గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇది మంచిగా మెత్తగా కలుపుకోవాలి, మరి చపాతీ పిండి ఇలా కలుపుకోకూడదు, అలా కలుపుకుంటే చక్కగా రావు. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ లూజ్గా కూడా కలుపుకోవద్దు. కొంచెం ఎక్కువ వాటర్ వేస్తూ చూసుకుంటూ నేను చూపించిన టెక్స్చర్లో కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు పూర్ణం బయటికి రాదు, మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా. ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుతూ ఉండాలి. చూడండి, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకోండి, మరీ లూజ్గా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఈ విధంగా ఇలా లేపితే ఇలా మెత్తగా చేతులకు అంటుకునే విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకోండి. దీని తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం పక్కన పెట్టామంటే తర్వాత చేసుకునేటప్పుడు ఇలా చేతికి ఏమంటదు. చూసాం కదా, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అదిమేసుకొని కొంచెం సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకున్నామంటే ఇవి చక్కగా వస్తాయి. చూడండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే బాగా మెత్తగా మంచిగా వస్తాయి. మనం గట్టిగా కలుపుకున్నామంటే
అంత బాగా రావు. పైగా పూర్ణం కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఇలా ట్రై చేస్తే కొంచెం కూడా పూర్ణం బయటికి రాకుండా చక్కగా చేసేసుకోవచ్చు. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఏ విధంగా అయ్యిందో. ఇప్పుడు దీన్ని నిదానంగా తీసుకుంటూ దీంట్లో పూర్ణం స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, 1 అవర్ పక్కన పెట్టిన పూర్ణం కూడా ఎలా మంచిగా గట్టిగా అయిపోయిందో. ఇలా నేను ముందుగా మనకి ఎన్ని కావాలో అన్ని బాల్స్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఈ పూర్ణాన్ని ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చక్కగా చేసేసుకున్నాం కదా, ఉడకబెట్టేసుకున్నాం కదా, ఏం పాడైపోదు. మనం దీన్ని ఇలా కాకుండా పిండి పట్టేటప్పుడు బెల్లం కూడా యాడ్ చేసి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు కూడా. మనం ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. మనం ఇలా చేసుకున్నామంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒకేసారి చేసుకోలేకపోయినా తినాలనిపించినప్పుడు చేసుకొని తినొచ్చు. ఇది లోపల పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 10 డేస్ దాకా బాగుంటుంది. ఈ విధంగా స్టఫ్ చేసుకొని మంచిగా పిండి తీసుకొని ఇలా నొక్కుతూ చేయితోటే చేసుకోవచ్చు, లేదంటే మీరు పూరీ ప్రెస్ పైన అయినా చేసుకోండి. కొద్దిగా ఆయిల్ అద్దుతూ చక్కగా ఇలా చేసేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అసలు చూడండి, ఇక్కడ పూర్ణం బయటికి రాదు, మంచిగా పొంగుతుంది కూడా. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది 1 మినిట్లో చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం కొంచెం పిండి గట్టి కలిపితేనేమో బయటికి వస్తూ ఉంటుంది, పూర్ణం ఊరికే అంత చక్కగా రాదు. ఇలా చేసామంటే పూర్ణం మొత్తం దాని చుట్టూ పిండి చుట్టూతో మంచిగా స్టఫ్ అయిపోతుంది. నిదానంగా ఇలా ఏదైనా ఒక ఆయిల్ కవర్ పైన చేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తాయి. మనం ప్లేట్ పైన చేస్తే రాదు, కవర్ పైనే చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన ఇది వేసేసుకుందాం. నిదానంగా తీస్తూ వేసేసుకోండి. చూడండి, పిండి మెత్తగా ఉన్నా సరే చూడండి ఈ విధంగా చేసుకొని కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకున్నామంటే మంచిగా వస్తుంది, ఏం చేతికి అంటుకోదు. పైగా మనం పిండి కలిపి పక్కన పెట్టేటప్పుడు కూడా ఆయిల్ వేసాం కాబట్టి చేతికి ఏం అంటుకోదు. ఈ విధంగా చేసుకొని ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే పక్కకు పెట్టేసుకోండి. మనం ఎటు సైడ్ క్లోజ్ చేసామో అది తిరిగేసి పెట్టుకోవాలి. తిరిగేసి ఈ విధంగా చేసుకోవాలి. చేయితో కూడా చాలా ఈజీగా వస్తుంది. కొంచెం ఆయిల్ అద్దుకుంటూ చేసామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మధ్యలో నుంచి ఇలా సైడ్స్ వరకు నిదానంగా ట్యాప్ చేసుకుంటూ చేసుకున్నామంటే ఇక్కడ ఏది చిరిగిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, పిండి ఎంత మెత్తగా చేసుకొని ఎంత లూజ్గా ఉందో చూడండి. ఈ విధంగా కలుపుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయి. ఇలా నిదానంగా తీస్తూ ప్యాన్ పైన వేసుకోవాలి. వేడి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనం ఎక్కువగా ఆయిల్ కూడా వేయక్కర్లేదు, మనం పిండి కలిపేటప్పుడు ఇంకా ట్యాప్ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి కొంచెమైనా సరిపోతుంది. మనం దీన్ని ఆయిల్తో కానీ నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. నెయ్యితో ఇంకా బాగుంటుంది. ఆయిల్ అన్నా నెయ్యి అన్నా యూస్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ యూస్ చేసుకోండి. నెయ్యి తింటాం బాగుంటుంది అనేవాళ్ళు నెయ్యే వేసుకోండి. నెయ్యితోటే చాలా బాగుంటాయి. ఇలా కొంచెం ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత దాన్ని తిప్పుకోండి. వెంటనే తిప్పేయొద్దు, చిరిగిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతోంది. ఇది ఎంత వీలైతే అంత సన్నగా చేసుకున్నామంటే చక్కగా పొంగుతాయి. ఇవి అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనకి ఎక్కడ ఏది బయటికి రాకుండా చక్కగా వస్తాయి. ఇలా చేసామంటే పిల్లలు చక్కగా తినేస్తారు. మనం ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు ప్రసాదాల్లో కూడా ఈ విధంగా చేసుకొని పెట్టుకోవచ్చు. మనం ముందుగానే పూర్ణం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూసారు కదా, వేడివేడిగా బొబ్బట్లు, పోలేలు, భక్షాలు ఏదన్నా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నేనైతే ఈ విధంగా చేశాను.
ఇలా నేను ఫస్ట్ టైం చేశాను. అంతకుముందు కొంచెం గట్టిగా కలుపుకొనే చేసేదాన్ని. దానికన్నా నాకు ఇది చాలా ఈజీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదే విధంగా మనము గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మనం పూర్ణం అది ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిండి కలుపుకునేటప్పుడు ఇలా కొంచెం చూపించినట్టుగా కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే ఇది చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకుంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.